కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని, దమ్ముంటే నానాజీను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనపై పోటీకి దిగాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సవాల్ విసిరారు. కాకినాడ జయ రెసిడెన్సీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి జగన్ను కాకినాడ రూరల్ నుంచి పోటీ చేయాలని ఎమ్మెల్యే నానాజీ అనడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, పంతం నానాజీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేయాలని, తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. రాష్ట్ర స్థాయి కాపు సంఘం నాయకులతో సమావేశం నిర్వహిస్తే వారిని కుక్కలు అని సంబోధించడం సరికాదన్నారు. వైసీపీ జైల్లో పుట్టిందని విమర్శిస్తున్నారని, అప్పటి విపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జైల్లో కలిసి ఎన్నికల్లో 2 పార్టీలు కలిసి పోటీ చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే నానాజీ సంస్కారహీనంగా దిగజారి మాట్లాడుతున్నారన్నారు. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ను విమర్శించే స్థాయి పంతం నానాజీకు లేదన్నారు. గత ప్రభుత్వంలో కాపు నేస్తంతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదన్నారు. చంద్రబాబుకు ఎన్నికల సమయంలో మాత్రమే కాపులు గుర్తుకు వస్తారన్నారు. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసినటువంటి కలయిక ఎక్కడది? ఏ జైల్లోని? జైల్లోకి వెళ్ళి ప్రకటించినటువంటి ప్రకటన కాదా? మరి మీరు ఈ రకమైనటువంటి విధానం మాట్లాడటం అంటే, ఒకవేళ నీ వంక చూపెడుతున్నప్పుడు 4 వేలు నా వంక చూపెడతా అనేటువంటిది కూడా అనుకోవాలి కదా. మనకి ఏదో మాట్లాడేస్తున్నామని చెప్పేసి మీరు మాట్లాడిన దానికి నేను ఒకటే మాట చెప్తాను. మీకు మొన్న శనివారం రోజుని డిప్యూటీ సీఎం గారు వచ్చి ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో మిమ్మల్ని అందరినీ బండబూతులు తిట్టి, నేనే మాట్లాడాలా, మీరు ఎవరో మాట్లాడరా అని చెప్తే ఆయన దగ్గర స్కోర్ చేయడం కోసం మాట్లాడాడు. తప్పనిసరిగా నీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ పార్టీలో ఉన్నటువంటి దానికి, నువ్వు మాట్లాడిన దానికి తప్పకుండా నిన్ను అభినందిస్తాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు అభినందిస్తాడంటే, మరి ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి భాష కదా నువ్వు ఇది. చర్మాలు తీస్తాం, తోళ్ళు తీస్తాం, నరికేస్తాం, నాలుకలు కోసేస్తాం అనేక సందర్భాలుగా నా తల్లి నన్ను పెంచినటువంటి సంస్కారం నాలో ఉంది కాబట్టి నేను ఇంకా మాట్లాడలేకపోతున్నాను అనేటువంటి మాటలు విన్నాం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినాం. అదే సంస్కారం ఇదేమో మరి నీకు ఆయన నేర్పినటువంటి సంస్కారం ఏమో. ఆయన సంతృప్తిపరచడంలో మాత్రం 100% మార్కులు వస్తాయి నీకు నానాజీ గారు. ఆయన నువ్వు సంతృప్తిపరిచేందుకు నీకు 100% మార్కులు వేస్తారు ఆయన. ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు. మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీ కూటంలో చర్చించి ఆ కార్పొరేషన్లు అన్నీ తీసేసి ఒకటే కార్పొరేషన్ అనేటువంటిది పెట్టుకుని పేదవాడికి సహాయం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసేటువంటిది ఏదైనా పెట్టి ఆ రకంగా నడిపించండి. ఒకటి చెప్పేటప్పుడు మనం ఆచరించిన తర్వాత ఎదుటికి చెప్పాలి. మీరు ఇది ఆచరించిన తర్వాత ఈ కులాల జాడ్యం వదల్చండి, ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తున్నాను నేను, ఈ దేశాన్ని బాగు చేస్తున్నానని చెప్పారంటే మేము కూడా సంతోషిస్తాం. ఎమ్మెల్యే టికెట్లు కులాలు చూసిస్తున్నారు. ఒక మీటింగ్ పెట్టుకుని ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది ప్రజలకి, ఏమేమి హామీలు ఇచ్చింది, ఏమి నెరవేర్చింది, ఏమి నెరవేర్చలేదు, వాటి గురించి మాట్లాడేటువంటి హక్కు మాకుంది. మీరు కూడా పెట్టుకోండి. ఎక్కడ పెట్టుకున్న మీటింగ్లు కాపులంటే ఏదో పేటెంట్ హక్కు మీకే ఇచ్చినట్టు అని నువ్వు మాట్లాడుతున్నావు. ఆయన అసలు మేము కాపులమే కాదు బాబు, నా కాపులతో సంబంధం లేదని చెప్పేసి మీ నాయకుడు చెప్తాడు. ఏ విధంగా చెప్తున్నావు? మేము అక్కడ మీటింగ్ పెట్టుకున్నాం అనేటువంటి తెలిసి ముందు రోజు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టారు. పెట్టుకోండి, మీ హక్కు మేమేం కాదన్నాం. ఒక రోజు ముందు వచ్చి, అది షెడ్యూల్ ప్రకారంగా వచ్చి 6:30కో 7 గంటలకో సినిమా షెడ్యూల్ కదా అది. బయటకు వచ్చింది లైవ్లో కనపడేది మాత్రం ఆయన మాట్లాడింది, వైసీపీ నా కొడకల్లారా, మీకు తోడు తీస్తాం, తాట తీస్తాం, లేకపోతే రౌడీల్ని చంపితే తప్ప అనేటువంటిది, రౌడీకి మద్దతు పలుకుతున్నారా మీరు అనేటువంటిది. రౌడీకి మేము మద్దతు ఎవరో పర్వాలేదు. మీరు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మేము పనిచేయాలనేటువంటి దాని గురించి తప్పు పడుతున్నాను. అతన్ని ఏమైనా చేయండి, ఎటువంటి కేసులైనా పెట్టండి. ఈ దేశానికి సంబంధించినటువంటి కష్టపలాటుడు ఈ దేశంలో అటువంటి అరాచకాలు, అటువంటి కార్యక్రమాలు చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు అతనికి చట్టపరమైనటువంటి శిక్షలు వేసినవి తప్పితే రౌడీలు కాపులు అయితే మాత్రం మీరు సమర్థిస్తారా అనేటువంటిది మాట్లాడుతున్నారు మీరు.
ఒకవైపు నుంచేమో వాడు రౌడీ అనేటువంటి వాడిని చంపేస్తాం, పొడిచేస్తాం, తీసేస్తాం అని ఏమో నానాజీ గారు చెప్తాడు. ఇంకో వైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి పక్కన పెట్టుకుని వాళ్ళ అమ్మగారు వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఆయన బుజ్జగిస్తాడు.